Kill piracy! 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 ఎలాంటి కొడుకునిచ్చాను. అయ్యగారు సంపాదన మానేసి సమాజం మీద పడ్డారేంటో. కళ్ళు మూసుకొని బతికేస్తే కాలం గడిచిపోతుందానా, కానీ గొడ్డుకి మనిషికి తేడా ఉండాలి కదా. నానా 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 పెయిన్గా ఉందా? ఈ పెయిన్తో పోలిస్తే ఈ పెయిన్ చాలా చిన్నదేరా. నిన్నటి వరకు గొప్ప గొప్ప మహానుభావుల గురించి విన్నారు కదా. వాళ్ళని వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మీరేం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా లేటు? దారిలో ట్రాఫిక్ జామ్ ఉంటేను. నడిచి రావడానికి ట్రాఫిక్ జామ్కి సంబంధం ఏంట్రా? సార్ 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 దారిలో పవన్ కళ్యాణ్ వెళ్తుంది, చూద్దామని ఆగాను సార్. ఆగి మరీ చూడడానికి ఏముందని రా? బిఏ హీరో అని రోజు మీరే అంటుంటారు కదా సార్. హీరో అవ్వాలంటే అసలు హీరో ఎలా ఉంటాడు చూస్తేనే కదా సార్ తెలిసేది. ఏడ్చావు, వెళ్ళి కూర్చో. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు రా? చాలా సింపుల్గా ఉన్నాడు రా. సైలెన్స్. హలో అనే ఇక్కడ నన్ను ఎవరో ముగ్గురు ఫాలో చేస్తున్నారా? ఎక్కడ రేణు? హలో రేణు, హలో రేణు మాట్లాడు. అరే అరవింద్, నేను రా. అరే నీకు నెంబర్ మెసేజ్ చేస్తున్నా, సిగ్నల్ ట్రై చేసి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పరా. నడిపిస్తాను. అమ్మా రండమ్మా, నా బండిలో వెళ్దాం. ఏంటమ్మా అట్లా భయపడుతున్నారు? నా బండి నంబరు, నా బ్యాడ్జి నంబరు మీ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టండి అమ్మా. మీకేం ప్రాబ్లం లేదమ్మా. ఏంటమ్మా ఇంకా నమ్మకం కుదరట్లేదా? చూడ్డానికే మొట్టల్లా కనిపిస్తాం కానీ దిల్ సాపుగా ఉంటుందమ్మా. హలో హలో రేణు, రేణు రేణు మాట్లాడు. రేణు హలో హలో రేణు మాట్లాడు. హలో వాళ్ళు ముగ్గురున్నారు, మీరొక్కరే ఉన్నారు. మీకేం భయం అనిపించలేదా? అక్కడ కొట్టింది నేను కదమ్మా. ఆ పరిస్థితులు మిమ్మల్ని చూడగానే మా బాసును తలుచుకున్నాను అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకే గుర్తులేదమ్మా. మీ బాస్ ఎవరు? ఇదిగో ఇక్కడ ఉన్నాడే, ఆయనే మా బాసు. థ్యాంక్ గాడ్ రేణు. వద్దమ్మా, ఆశించి సాయం చేయడంలో అర్థం లేదు. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్స్ అండి. హే రేణు, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? చెప్పాను లేట్ నైట్ రావద్దని. క్యాబ్ ఏమైంది? క్యాబ్ మిస్ అయింది. ఈయనెవరు? ఈరోజు ఇతనే లేకుంటే రేపు పొద్దున నా ఫోటో పేపర్లో వచ్చేది.
థ్యాంక్ యూ సార్. యాదగిరి సార్, Thank you very much. ఆటో డ్రైవర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిన్న నేను న్యూస్ ఛానల్లో పనిచేస్తుంటాను, మేబీ న్యూస్లో ఓ, చూస్తాను. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఏంటి చెల్లెలు జాగ్రత్త సార్. పరిస్థితి ఏంటి? ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్, మంచి కోసం నేను. అర్ధరాత్రి ఆడపిల్ల మానం కాపాడిన ఒక ఆటో డ్రైవర్. వివరాల్లోకి వెళ్తే ఒక హీరో మీద అంతులేని అభిమానమే ఆమెను కాపాడేలా చేసిందని ఆటో డ్రైవర్ ఆయన మాటలోనే చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇతను మన యాదగిరిలో ఉన్నాడే. ఎన్ని దినాలు రా బాయ్ పైసలు తీసుకొని ఏం మజాక్ అవుతుందా? అన్నా 4 రోజులు సంది గిరాకీలు లేవన్నా. కథలు చెప్పకరా బాయ్, మాటలు ఇని మస్తు అయింది. అన్నా అమ్మతోడన్నా, నిజం చెప్తున్నా అన్నా. అరే పైసలు తీరా బాయ్, పైసలు తీ. అన్నా ఈ ఒక్కసారికి నమ్మన్నా 3 దినాల్లో అరే ఏంద్రా బాయ్ నువ్వు, ఏమన్నా ఇజ్జత్ ఉందా, ఇమానం ఉందా? ఎన్ని దినాలు చేస్తావు ఇట్లా? మనిషివేనా అసలు నువ్వు? రే చోటు ఆటో తీరా, ఆటో గుంజుకోవద్దా? కాలదురా బాయ్, కాలదు. ఎవరైనా చూసి ఏమనుకుంటారు? లేవరా లేవు. దిమాగ్ ఖరాబ్ చేయకరా బాయ్, పైసలు కట్టి బండి తీసుకో. ఏమరా బాయ్, ఓకే ఓకే ఎప్పుడు చూసినా ఏదో. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ యాదగిరి గారు అంటే? యాదగిరి గారు మీరేంటి ఇలా? ముందు పైకి లేవండి. నమస్కారం అండి, నేను పవన్ కళ్యాణ్ గారి మేనేజర్ని. నిన్న నైట్ మీరు అమ్మాయిని కాపాడారని తెలిసింది. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మరి మీకు వీలవుతుందా? అన్నా పోయాదగిరి, జల్దీ వో, జల్దీ వో. అన్నా మీ పైసలు 2 దినాల్లో ఇచ్చేస్తా అన్నా. అరే పోరా బాయ్, ఇయ్యకుంటే బాయ్ కానీ పోయాదగిరి. పదండి సార్. అరే మన పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పైసలు వద్దన్నావు. అరే తమ్మి, ఎవరో ఏందో తెలియకుండానే ఇన్ని చేస్తుంటే మనం తెలిసిన వాళ్ళం కూడా ఏం చేయకపోతే బాగుండదురా బాయ్. రండి సార్. యాదగిరి, కళ్యాణ్ సార్ని అడిగినా చెప్పు, డేట్స్ ఏమైనా ఖాళీ ఉంటే చెప్పు, మనబ్బా నెక్స్ట్ సినిమా మనమే తీద్దాం. కూర్చోండి సార్. అవ్వానా పవన్ కళ్యాణ్ మనల్ని ఎందుకు కలవాలనుకోడు? అరే తమ్మి, మనం ఎప్పుడైనా మంచి పనులు చేస్తే కదరా బాయ్ మహానుభావులు మనకు దర్శనం ఇచ్చేది. అవ్వానా, అది కూడా నిజమే. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? ఏంట్రా ఒప్పుకునేది? పబ్లిసిటీ కోసం చేసే పబ్లిక్ స్టంటులు ఇవన్నీ. అందుకే కొన్ని కోట్ల మంది అభిమానులకి ఆదర్శమయ్యారంటారా? ఆదర్శం కూడా హద్దు ఉంటుందిరా సన్నాసి. ఆయన సిద్ధాంతాలు వింటే మీరు ఇలా మాట్లాడరు నాన్న. ఆహా, అయితే గాంధీ గారి సిద్ధాంతాలు లేవా? మదర్ తెరెసా మానవత్వం కాదా? మరి వాళ్ళు ఎందుకు ఆదర్శంగా తీసుకోర్రా మీరు? ఏ మాట్లాడవే? ఆ మహానుభావుల గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు నాన్న. కానీ ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ ఏం చేయాలనుకున్నాడో మీ జనరేషన్కి అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేశారో మా జనరేషన్కి ఎలా అర్థమవుతుందన్నా? ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఆయన ప్రయత్నిస్తున్నాను నాన్న. వెళ్ళరా వెళ్ళు. ఒక్కో టికెట్ 2000, 4 థియేటర్లో 2 షోల చొప్పున మొత్తం 3000 టికెట్లు. 2 బెనిఫిట్ షోలకి మొత్తం 6 లక్షల కలెక్షన్ వచ్చిందిరా. ప్రాఫిట్ ఎంత? 3 లక్షలు. గుడ్. అన్నా అభిమానంతోనే బిజినెస్ అన్నా. రేయ్, డబ్బా పట్టుకుని మంచి పని చేస్తావంటే ఎవడంత డబ్బిస్తాడరా నీకు? తప్పు కదరా. మంచి చేయాలనుకున్నప్పుడు ఎదురయ్యే చెడు గురించి ఆలోచించొద్దురా. నువ్వు ఇంకా కొత్త కదా, అలవాటు అవుతుందిలే. అన్నా ప్రాఫిట్ షేర్. రే సన్నీ, అన్నా అమౌంట్ తీసుకెళ్ళి ఫ్యాన్స్ అసోసియేషన్ అకౌంట్లో డిపాజిట్ చేయి. సరే అన్నా. రే సన్నీ, ఐమ్ సారీ రా. అన్నా. రే సన్నీ, ఎక్కడున్నావురా? అన్నా ఇప్పుడే బ్యాంక్లో డిపాజిట్ చేసి డైరెక్ట్గా థియేటర్కి వచ్చేస్తానన్నా. సరే తొందరరా. ఓకే అన్నా, ఉంటాను. అమ్మయ్యా. రే ఇంకా రాలేదేంట్రా? ఏమో ఫోన్ చెయ్యి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రావాలి కదా.
ఎక్కడ రైడు ఇంటర్వల్ టైం ఇంకా రాలేదు. ఏం అర్థం కావట్లేదు. సన్నీ ఎక్కడా అన్నా? యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చానన్నా. యాక్సిడెంటా? ఏ హాస్పిటల్ రా? కిడ్ హాస్పిటల్ అన్నా. రే సన్నిగడికి యాక్సిడెంట్ అయిందంట్రా. సన్నిగడికి యాక్సిడెంటా? సన్నీ అనే పేషెంట్ జాయిన్ అయ్యారా అన్నా? రే సన్నీగా నీకేం కాలేదుగా? నాకేం కాలేదన్నా. ఈ మెడిసిన్స్ ఎవరికి రా? ఎవరో పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి జాయిన్ చేశానన్నా. ఒక్క నిమిషం అన్నా. సార్ పేషెంట్కి ఎలా ఉంది సార్? నథింగ్ సీరియస్, హీస్ ఓకే నవ్. బిల్ కట్టేశారు కదా? కట్టేశాను సార్. ఓకే, అయితే వెళ్ళి చూడండి. సార్. డబ్బులు ఎక్కడివిరా? రాత్రి మీరు ఇచ్చిన డబ్బులు కట్టేశానన్నా. వాడేమన్నా నీ బంధువా? అతను ఎవరో కూడా నాకు తెలియదన్నా. రే నువ్వేం చేసావు తెలుసా? రే ఫ్యాన్స్ అడిగితే ఏం సమాధానం చెప్పాలరా? రే వాడు చేసింది కరెక్టే, మర్చిపోయారా మన సిద్ధాంతాలు? పదండి వెళ్ళి పేషెంట్ని చూద్దాం. బాబాయ్ నానా, బాబాయ్ నానా, నానా, నాన్న ఎలా జరిగింది నానా? మీకేమైనా అయితే నేనేం కావాలి నాన్న? అమ్మాయినా నానైనా నువ్వే కదా నాన్న. అనరాని మాటలన్నీ అన్నానరా, నన్ను క్షమించరా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రే మంచి చేయాలనుకున్నప్పుడు ఎదురే చెడు గురించి ఆలోచించద్దురా. నానా, చూసావా, నోటి మీద ఉన్న గాంధీ బొమ్మే నన్ను కాపాడింది కానీ మనం పెంచుకున్న అభిమానం కాదని ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతాను నాన్న, నమ్ముతాను. హీరో అంటే 6 పాటలు 4 ఫైట్లు కాదని నమ్ముతాను నాన్న. మంచి చేయాలంటే అర్హతతో పని లేదని నమ్ముతాను నాన్న. కానీ ఇది పబ్లిక్ స్టంట్ కాదని ఇప్పటికైనా మీరు నమ్ముతారా నాన్న? ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను నాన్న. ఈరోజు మీ ప్రాణం కాపాడింది ఆ నోటు మీద ఉన్న గాంధీ బొమ్మ మాత్రమే కాదు నాన్న. పవన్ అంటే పడి చచ్చే పబ్లిక్ సొమ్ము కాపాడింది నాన్న. పవన్ కళ్యాణ్ బొమ్మ కాపాడింది నాన్న. మీరు అడిగారు గుర్తుందా నాన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటి అని? ఒక మనిషి ప్రాణం కాపాడడం కన్నా గొప్ప సిద్ధాంతం ఇంకేముంటుంది నాన్న? బాబాయ్ మేము పిచ్చిగా ఆయన సినిమాలు ఎందుకు చూస్తామో తెలుసా? ప్రపంచంలో ఎక్కడా లేని కథలు ఉంటాయని కాదు బాబాయ్, ప్రపంచం అంతా మర్చిపోతున్న చిన్న చిన్న విషయాలని గుర్తు చేస్తాడని. బ్యాడ్జీలు పెట్టుకొని జెండాలు పట్టుకొని రోడ్డు మీద ఎందుకు ఉరుగుతాం తెలుసా బాబాయ్? కనీసం ఆ జెండా వెనకాల ఉన్న ఆవేదన ఒక్కడి నేను కదిలించదాని స్వార్థం బాబాయ్. అందుకే బాబాయ్ ఆయనంటే మాకు చాలా ఇష్టం. నాన్న, దేశభక్తి అంటే పండగ రోజు జెండాలు ఎగరడం కాదు నాన్న. మనుషుల్ని ప్రేమించడం, గౌరవించడం. ఇదేదో పవన్ కళ్యాణో చెగువేరానో చెప్పలేదు నాన్న. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అని మన గురిచాడ చెప్పారు నాన్న. ఆయన్ని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ని మేమెందుకు ఆదర్శంగా తీసుకోకూడదు నాన్న? థ్యాంక్స్ సార్. సార్ గొప్పోడేం చెప్పినా గొప్పగా వింటారు సార్. అందుకే ఆయన బాధ్యత తీసుకున్నారు, అందులో మేము భాగం తీసుకున్నాం, అంతే సార్.
సార్ సార్ ఆటో పైసలు ఇస్తే వెళ్తాను సార్. లేట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ సార్కి ఏమైంది? చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. ఇప్పుడు పర్లేదు కదా? ఇప్పుడు పర్లేదు. ఉంటాను సార్. ఉంటాను సార్. నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా అమ్మా? బాగున్నానండి. సరేనమ్మా, ఉంటాను. చెయ్యండి సార్. అతను నీకు ముందే తెలుసమ్మా? పర్సనల్గా తెలియదు సార్, కానీ పవన్ కళ్యాణ్ అభిమానిగా తెలుసు. ఒక పిచ్చి మనిషిని చంపేస్తుందని తెలుసు, కానీ ఎదుటి మనిషి ప్రాణం కాపాడుతుందని ఇతని చూసాకే తెలిసింది సార్. హిస్టరీని చదివితే అర్థం కాదరా, క్రియేట్ చేసి చూపిస్తేనే మీ జనరేషన్కి అర్థమవుతుంది. ఆ విషయంలో ఆయనేరా మీ కరెక్ట్ మాస్టర్. బాబాయ్, తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దురా, తెలియకుండానే కడుపు నిండిపోయింది. ఎంత ఎదిగిపోయారా మీరు? మాస్టర్కే పాఠాలు చెప్తున్నారు తెలుసా?